విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ మన లైఫ్లో కూడా చాలా వరకు మనం చాలా మందితో జర్నీ చేస్తుంటాం మన ఈ లైఫ్లో. కానీ జర్నీ చేసే టైంలో రకరకాల మనుషులు మనకు ఎదురవుతుంటారు. ఒకడు మనం మెచ్చుకునేవాడు ఉంటాడు, ఒకడు మనం తిట్టుకునేవాడు ఉంటాడు, ఒకరేమో మనం ముందు మంచి మాట్లాడి వెనక చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఎదిగే టైంలో కాళ్ళు పెట్టి లాగాలని ఉంటారు, కానీ మనకు అది తెలియదు వాళ్ళు ఆగుతున్న సంగతి అని కూడా. ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటుంటాం కదా సార్. అంటే ఇలాంటి వల్ల ఉండడం వల్ల అంటే మనం ఎలా వాళ్ళ చాలా డిఫీట్ చేసుకొని మనం లైఫ్ని మంచి చేసుకోవాలి. అంటే ఒక గొప్పవాడు కానీ చిన్ని స్థాయి వాళ్ళను కించపరచడం కానీ, ఒక రిచ్ వాడు పూర్ వాళ్ళని కించపరచడం, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి చిన్న ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాడు హ్యాండ్ కింద ఉన్న వాళ్ళకి కించపరచడం, ఒక క్లెవర్ స్టూడెంట్ పూర్ స్టూడెంట్ నేను ఇక చదవలేవురా నువ్వు ఇక బాగుపడవురా అనడం. తల్లిదండ్రులు కూడా చాలా ఇప్పట్లో చాలా దారుణంగా తయారయ్యారు. తల్లిదండ్రులు కూడా అరే వాడిని చూసి నేర్చుకోరా, ఇక నువ్వు వాడు ఖరాబ్ అయిపోతే నువ్వు బేకార్ అయిపోతే అటెండర్ కూడా పనికిరావు, హోటల్లో గ్లాసులు కడగడానికి కూడా పనికిరావని ఇలా కిందికి దిగజారిస్తుంటారు, ఇట్లా కంపారిజన్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సూపర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక వాళ్ళని కొంతమందిని అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడతారు, కించపరుస్తుంటారు, తక్కువ చేసి చూస్తారు, చులకనగా చూస్తారు. అండ్ స్పెషల్గా ఇప్పుడు 1-to-1 ఉన్నప్పుడు చులకన చేస్తే ఆ బాధ వేరు, 10 మంది ఉన్నప్పుడు చులకన చేస్తే ఇంకా ఆ బాధ వేరు. ఇంకా అది సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్నే వస్తుంది ఇంకా కొంతమందికి. ఎందుకంటే ప్రతి మనిషి భూమి పైన ఎవరైతే పుట్టి పెరుగుతున్నారో దే డిజర్వ్ రెస్పెక్ట్. అది డబ్బున్నా లేకున్నా ప్రాణం ఉన్న ప్రతి జీవికి రెస్పెక్ట్ అనేది అవసరం. కానీ ఆ రెస్పెక్ట్ని మనం లాక్కొని వాళ్ళని కించపడిస్తే, వాళ్ళని చులుకనే చూస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఈ భూమి పైన ఎన్ని గుడ్ మెమరీస్ మనం ఇవ్వనియండి, అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక్క బ్యాడ్ మెమరీ అంటే ఒక్క నోరు జారినా లేదంటే ఏదన్నా ఇప్పుడు నాకు చెప్పినట్టు చులుకనే చూసినా ఆ మనిషి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. పోయేటప్పుడు కూడా ఏందిరా బాబు అని అంటే ఆ పోయేటప్పుడు కూడా వాడు నన్ను చులకన వేసిండనే చెప్పేసి గుర్తొచ్చి సీన్ పోతాడు ఇక వాడికి. అంటే అంతా పోయేటప్పుడు కూడా వాడిని తిట్టుకుంటాడు ఇక ఎవడైతే చులకన చేసాడో. అది అవసరమా మనకి? ప్రపంచం చాలా చిన్నది, అందరినీ కలుపుకొని పోవాలి, అందరితోని హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ముంగడికి పోవాలి. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మంచిది. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఒక పర్టికులర్ విలేజ్లో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. పెట్టి అక్కడ బిజినెస్ రన్ చేయాలనుకున్నాడు. సరే అని చెప్పేసి ఆ పర్టికులర్ విలేజ్కి ఒక క్యాబ్ బుక్ చేసుకొని లేదంటే అతని సొంత కారు వాట్ ఎవర్ ఇట్ మే బి ట్రావెల్ చేస్తున్నాడు. సడన్గా ఆ ఊరు ఒక దారిలో వెళ్తుంటే వచ్చిన తర్వాత ఆ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నది ఒక పడవలో కూర్చొని క్రాస్ చేస్తే ఒక 15 to 20 minutes. కానీ ఆ నది ఆ పడవలో కూర్చొని క్రాస్ చేయకుండా కొంచెం రోడ్డు పైనే ద్వారా వెళ్ళాలనుకుంటే ఒక 3 hours జర్నీ అవుతుంది. సో జనరల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక అలా డ్రైవర్ చెప్పారు, బాబు ఆ పడవ ఏదైతే ఉంది కదా కొంచెం వానికి చెప్పు నన్ను ఆ నది క్రాస్ చెప్పమని. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, టైమ్ ఈజ్ మనీ అంటాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ పడవల ఏదైతే కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి పడవ నడిపిస్తుంటాడు అనమాట. సో ఈయన బిజినెస్ మ్యాన్ కదా కొంచెం ఉంటుంది అనమాట, ఏది ఈగో ప్లస్ ఇంకా కొంచెం ప్రౌడ్ అవన్నీ కూడా. సో ఈ బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడంటే అరే ఇలా విలేజ్లోనే నేను ఫ్యాక్టరీ కట్టబోతున్నా కదా, నేనే అని ఇంకా ఈయన గుర్తుపట్టలేను అన్నాడు. ఆ పెద్ద మనిషికి అడుగుతాడు అనమాట, ఓ పెద్ద మనిషి మీ విలేజ్లో ఒక ఫ్యాక్టరీ అనేది రాబోతుంది కదా, అది ఎవరు కట్టబోతున్నారో నీకు తెలుసా అంటే ఏం ఫ్యాక్టరీ నాకేం తెలియదు, ఫ్యాక్టరీ అంటే నాకు తెలియదు. అరే ఫ్యాక్టరీ అంటే నీకు తెలియదు. సరే పోనీ. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఓ పెద్ద మనిషి పొద్దున న్యూస్ పేపర్లో మీ ఊర్లో ఒక ఫ్యాక్టరీ కట్టబోయే ఫోటో ఆయనది పడ్డది, చూసినావా నువ్వు పొద్దున్న న్యూస్ పేపర్ మాకు అట్లాంటివన్నీ తెలియదు మాకు అట్లాంటివన్నీ న్యూస్ పేపర్ కూడా తెలియదు, పెద్ద వేస్ట్ మనిషి నువ్వు, న్యూస్ పేపర్ కూడా తెలియకపోతే ఇన్ని రోజులు. సరే అని మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఓ పెద్ద మనిషి మీ ఊళ్ళో ఏదైతే ఫ్యాక్టరీ కడుతున్నాం కదా అది చాలా పెద్ద పెద్ద అంతస్తులతో కడుతున్నాం మేము, ఎప్పుడైనా సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద అంతస్తులతో కూడుకున్న బిల్డింగ్లు చూసినావా ఏమన్నా? నేను ఇప్పుడు సిటీయే మొత్తం ఈ విలేజ్లోనే పుట్టి పెరిగిన, మొఖానికి సిటీ కూడా పోలేను, వేస్ట్ నీ బతుకు, ఏ ఊర్లో పెరుగుతున్నావో ఏందో నీ బతికే వేస్ట్, నీకు ఫ్యాక్టరీ తెలియదు, నాకు న్యూస్ పేపర్ తెలియదు, నీకు సిటీ కూడా తెలియదు, ఎందుకు బతుకుతావా అని చెప్పేసి ఇక ఈయన బిజినెస్ మ్యాన్ డిసప్పాయింట్ అయిపోయి వీనికేంది నేను ప్రూవ్ చేసుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ బోట్ నడిపించుకుంటాడు వీడు అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాడు. కొంచెం దూరం పోగానే ఆ వాటర్ ప్రభావం అనేది ఎక్కువైపోయి
ఇంకా బోట్ అనేది వాటర్లో కొట్టుకుపోవడం స్టార్ట్ అయింది. ఓకే. అంటే డేంజర్ సిచ్యువేషన్ అనమాట. పోయి ఒక రాయికి గుద్దుకుంది అండ్ ఆ బోట్ అనేది 2 ముక్కలైంది. సో ఈ పెద్ద మనిషి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఆయన ఇక వాటర్లో కొట్టుకుపోయేది స్టార్ట్ అవుతుంది జర్నీ. సో ఇమీడియట్గా ఈ బోట్ నడిపించే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ చేపట్టుకున్నాడు. చేపట్టుకొని ఇట్లా కాపాడడానికి చూస్తున్నాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ అంటున్నాడు, ఓ పెద్ద మనిషి, దయచేసి నన్ను నువ్వు కాపాడు, నీకేం కావాలంటే అది ఇస్తా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, నన్ను మాత్రం నువ్వు కాపాడు. ఈ కొంచెం దూరంలోనే ఉన్నాం కాబట్టి కొంచెం ఈత కొట్టేసి నన్ను మాత్రం నువ్వు అక్కడ చేర్చినావు అనుకో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా. నీకు ఈత అయితే వచ్చా? వచ్చు సార్. నువ్వు నన్ను కాపాడగలుగుతావా? 100% కాపాడగలుగుతా. అది వచ్చు కదా నీకు కాపాడడం, వచ్చు, వెరీ నైస్ అని అతను ఇక ఒడ్డుకి కాపాడుస్తాడు. కాపాడేసిన తర్వాత చెప్పు ఎంత డబ్బులు కావాలంటే, సార్ నాకు డబ్బులు ఏమొద్దు, మిమ్మల్ని కాపాడిన అదే చాలు. కాకపోతే ఒక చిన్న మాట సార్, ఏంటి, నాకు న్యూస్ పేపర్ ఎట్లుంటుందో తెలియదు, ఫ్యాక్టరీ అనేది ఎట్లుంటుందో నాకు తెలియదు, సిటీ ఎట్లుంటుందో తెలియదు, కానీ జనాలను ఎట్లా కాపాడాలో, లేదంటే నన్ను నమ్ముకున్న ఎట్లా కాపాడాలో, లేదంటే ఆపదలు ఉన్న ఎట్లా కాపాడాలో అది మాత్రం నాకు తెలుసు సార్ అన్నాడు. సూపర్. ఈ పెద్ద మనిషి ఎవరైతే బిజినెస్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే నా దగ్గర ఈరోజు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు నాకు కాపాడింది ఈయననే కదా. సో ఈయనని నేను ఈ జర్నీలో పడవలో ప్రయాణిస్తున్నంత సేపు తక్కువ అంచనా వేసి చూసినాను, అదే అండ్ చులకన వేసి మాట్లాడినాను నేను అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నాడు బిజినెస్ మ్యాన్, ఇక్కడ నుంచి నా లైఫ్లో ఎవరిని కూడా నేను చులకన వేసి మాట్లాడాను, ఎందుకంటే ఎవరి అవసరం ఎప్పుడు ఎవరు ఎలా పడుతుందో తెలియదు అని చెప్పాడు. సో మన లైఫ్లో కూడా ప్రపంచం చాలా చిన్న కాబట్టి ఎవరితోని ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో మనకు తెలియదు. అందుకోసం ఎవరితోని శత్రుత్వం పెంచుకోవద్దు. ఓకే, ఒక బాస్ ఎంప్లాయ్కి ఎప్పుడైనా అవసరం పడతాడు, అలానే ఎంప్లాయ్ కూడా బాయ్స్కి 100% అవసరం పడుతుంది, అది ఆర్గనైజేషన్ ఉన్నా లేకున్నా. అలానే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వీనితోనేంద్రా మాట్లాడాడు, వీడు మనకేమో యూజ్ అవుతాడు అని చెప్పేసి అనుకుంటాడు, కానీ అలాంటి ఫ్రెండే లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడికైనా అవసరం పడతాడు. ఓకే, అట్లా లైఫ్లో ఇప్పటి వరకు మనము ఎవరైతే అవసరం పడము అని చెప్పి లైట్ తీసుకున్నామో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళే మనకి హెల్ప్ చేసారు, రైట్. అండ్ ఎవరికైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నామో వాడే మనకి హ్యాండ్ ఇచ్చి కూడా రైట్. సో అందుకోసం దీన్ని బట్టి ఏంటంటే ఎవరిని చులకలు చూడకుండా, చిన్న చూపుతో చూడకుండా, ప్రపంచం చాలా చిన్న కాబట్టి ఎవరితో ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలనేది ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు.